హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్. ఈరోజు మన వీడియోలో హెల్దీ అయినటువంటి కూరలతో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని అలాగే సాయంత్రం కూడా చేసుకునేటట్లుగా చూపించబోతున్నాను, చూసేయండి. అలానే షుగర్ ఉన్న వారికి, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు రోజుకు ఒక కప్ అయితే తీసుకోండి. చాలా హెల్త్కి అయితే చాలా మంచిది. ఇక్కడ నేను అరకప్ దాకా పెసరపప్పును అయితే తీసుకున్నాను. అలాగే ఒక కప్ దాకా కొర్ర బియ్యాన్ని అయితే తీసుకున్నానండి. కొర్రలను అయితే తీసుకున్నాను. నీట్గా 2-3 సార్లు అయితే వాష్ చేసుకొని మంచి నీటిని అయితే పోసేసుకొని ఒక అరగంట పాటు అయితే నానబెట్టుకోవాలి. మీకు ఒకవేళ టైం లేనట్లయితే కనీసం 10 నిమిషాలైనా నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనం చేసిన రెసిపీ అయితే చాలా స్మూతీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ నాకు అరగంట సేపు అయితే నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ని అయితే తీసుకోవాలి. మనం నానబెట్టుకున్న పెసరపప్పును అలాగే కొర్రలను అయితే వేసేసుకోవాలి, కుక్కర్లో వేసేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయను అయితే కట్ చేసి వేసుకున్నాను, ఒక టమాటోను వేసుకున్నాను, అలాగే 2 క్యారెట్లను అయితే చిన్నగా కట్ చేసి వేసుకున్నాను, 2 పచ్చిమిర్చీలను అయితే తుంచి వేసుకున్నాను. అరకప్పు పెసరపప్పు అలాగే ఒక కప్పు కొర్రలకైతే 1.5 అయినాయి కదండి. అందుకోసమని నేను 3 కప్పుల వాటర్ని అయితే వేసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఇంకా లూజ్గా కావాలనుకుంటే ఇంకొక కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని 2-3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ నేనైతే 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. నాకైతే కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉంది. చూడండి, ఈ విధంగా ఉంది. ఇప్పుడు పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తి లేదా ఒక గరిటె తీసుకొని స్మూతీగా అయితే ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను మొత్తాన్ని. చూడండి, నాకైతే ఈ విధంగా ఉంది. ఇప్పుడు పోపు కోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర నెయ్యి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే మినప్పప్పును వేసుకున్నాను. ఒక 15 దాకా జీడిపప్పు పలుకులను వేసుకున్నాను. అలాగే మీ దగ్గర ఇంగువ ఉన్నట్లయితే 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకోవచ్చు. అలాగే మిరియాలు ఉన్నట్లయితే మిరియాలు కూడా 1/4 టీ స్పూన్ వేసుకోవచ్చు. మా పిల్లలు అయితే ఇష్టపడరు కాబట్టి నేను మిరియాలు అయితే స్కిప్ చేశాను. కొద్దిగా జీలకర్ర ఆవాలు వేశాను. అలాగే 2 రెమ్మలు కరివేపాకు వేసాను. అలానే 2 ఎండుమిరపకాయలను తుంచి వేసుకున్నానండి. అంతేనండి, మనం పోపు అయితే రెడీ అయిపోయింది. చక్కగా మనం ఉడకబెట్టుకున్న కొర్రలు పెసరపప్పులకైతే వేసేసుకొని చక్కగా అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. ఇక ఫైనల్గా అయితే కొత్తిమీర ఉన్నట్లయితే కొత్తిమీరను అయితే చల్లేసుకోండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని అయితే సాల్ట్ని యాడ్ చేసుకోండి. చూడండి, అంతేనండి, ఎంతో రుచికరమైన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్గానే కాదండి, సాయంత్రం వేళల్లో కూడా చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని చూసి ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చాలా అంటే చాలా హెల్త్కి మంచిదండి. వారంలో కనీసం ఒక్కసారైనా సరే ఇలా పిల్లలకు కానివ్వండి, మీకు కానివ్వండి, హెల్త్ పరంగా అయితే ఒక్కసారి ఇలా చేసుకొని తినండి. హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారైతే మార్నింగ్ కానీ సాయంత్రం ఈవినింగ్ కానీ రోజుకు ఒక కప్ అయితే తీసుకోండి. చాలా ఈజీగా చాలా టేస్టీ అయిన ఫుడ్తో అయితే వెయిట్ లాస్ అవ్వచ్చు. ఈ కొర్ర పెసరపప్పుతో చేసిన కిచిడి మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.